బ్యాంక్ ఈఎంఐ ట్రాప్లో పడిపోయారా? బయటపడే మార్గం ఇదే. మీకు ప్రతి నెల ఈఎంఐ కట్టే రోజు భయం వేస్తుందా? సాలరీ వచ్చిన వెంటనే ఖాళీ అయిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసం. చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ ఈఎంఐ అనేది మనలో భయాన్ని నింపుతుంది. ఆ భయం నుంచి మనం బయటపడాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితం ఇలా మారింది. సాలరీ వస్తుంది, ఈఎంఐలు తీసుకెళ్తాయి. చివరికి మన దగ్గర ఏమీ మిగలదు. హోమ్ లోను, పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ కలిసి మనల్ని స్లోగా డ్రాప్ చేస్తాయి. మనము ఎక్కడ ఉన్నా ఈఎంఐ మనల్ని వెంటాడుతుంది. మొదట చిన్న లోన్ తీసుకుంటాం, ఈఎంఐ చిన్నదే కదా అని అనుకుంటాం. కానీ ఇంకో ఈఎంఐ ఇలా ఒక రోజు చూసేసరికి మన ఇన్కమ్ కంటే ఈఎంఐ ఎక్కువ అయిపోతుంది. దాని నుంచి బయటపడే ఆలోచన చేయాలి. చేతి నిండా ఈఎంఐ నిండిపోయి ఇంకేం కనిపించదు. ఈఎంఐ కట్టలేకపోతే ఏమవుతుంది? పెనాల్టీ ఛార్జెస్ పెరుగుతాయి, సిబిల్ చోరు పడిపోతుంది, బ్యాంక్ కాల్స్, టెన్షను, స్లీప్లెస్ నైట్స్, చివరికి మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఈ మెంటల్ స్ట్రెస్తో అనారోగ్యానికి గురవుతాము. మరి ఈఎంఐని ఏం చేయాలి మనము? ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే సొల్యూషన్. ఫస్ట్ బ్యాంకుతో మాట్లాడండి, ఈఎంఐ రీస్ట్రక్చర్ అడగండి, బడ్జెట్ను కంట్రోల్ చేయండి, అన్నెసెసరీ ఖర్చులు ఏమైనా ఉంటే వెంటనే తగ్గించండి. ఎందుకంటే మనకు ఈఎంఐ ఉంది కదా. సైడ్ వర్క్ ఏమన్నా చేయగలిగితే చేయండి, లేకపోతే లోన్స్ కన్సాలిడేషన్ చేయండి. ఈ మల్టిపుల్ ఈఎంఐలన్నీ కలిపి ఒక్కటిగా చేయండి. ఒక్కటిగా కడితే ఒకసారి భయం ఉంటుంది, కట్టేస్తాము. దీని గురించి బాగా ఆలోచన చేయాలి. చిన్న స్టెప్స్ తీసుకుంటే పెద్ద సమస్య కూడా సాల్వ్ అవుతుంది కదా. ఎందుకంటే మెల్లిగా ఎక్కుతాం కాబట్టి. ఈఎంఐ విషయంలో కూడా అవి గుర్తుంచుకోండి. ఈఎంఐలు మీ జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు, మీరు మీ జీవితాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడే డిసిషన్ తీసుకుంటే మీ ఫ్యూచర్ సేఫ్ అవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇందులో ఒక్కటి మీకు నచ్చిన, ఉపయోగపడిన కామెంట్ చేయండి, లేదంటే సజెస్ట్ చేయండి మళ్ళీ ఒక వీడియో కోసం.